పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కి ఎక్కడ లేని ఊపు వస్తుందని చెప్పాలి. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి రకరకాల అప్డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి, అప్డేట్స్ అన్ని కూడా. అయితే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఏదో కొనుగోలు చేస్తున్నారని, ఇంకా డీల్స్ జరుగుతున్నాయని, పోస్టర్ అని, అది అని ఇదని జరుగుతున్న నేపథ్యంలో వీరమల్లు కంటే కూడా ఓజీకి ఫుల్ డిమాండ్ అంట, సీడెడ్ రైట్స్ సోల్డ్ అవుట్ అయినాయి అన్నట్లుగా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి. గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నటువంటి ఓజీ సాహు ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తనకు సంబంధించిన సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశారన్నమాట. దీంతో షూటింగ్ పనులు పూర్తయినాయి. ఇకపోతే ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పటికే విడుదల చేసినటువంటి గ్లిమ్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. పెద్ద ఎత్తున మార్కెట్ కూడా జరుగుతోంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలను కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి హైప్ అయితే వచ్చింది. 7 సెప్టెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా 7 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా హక్కుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ అయితే నడుస్తుంది. ఈ సినిమాలో వచ్చి జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాలేదు. ఇలా ఈ సినిమా విడుదల కాకుండానే తదుపరి ఓజీ సినిమాపై స్థాయి అంచనాలు అయితే పెరిగినాయి. డిమాండ్ ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. సీడెడ్ రైట్స్ ప్రముఖ ప్రొడ్యూసర్ నాగవంశీ కైవసం చేస్తున్నారని తెలుస్తోంది. నిజంగా నాగవంశీ గారు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సీడెడ్ హక్కులు కొనుగోలు చేయాలని భావించినారట. అయితే ఈ సినిమా హక్కులు భారీ ధర పలుకుతూ ఉండడంతో ఈయన వెనకడుగు చేసినట్లుగా నడుస్తోంది. 24 కోట్లకు దక్కించుకున్నారని ఓజీ సినిమాకి సంబంధించినటువంటి రాయలసీమ హక్కులు, సీడెడ్ హక్కులు 24 కోట్లకు దక్కించుకున్నారని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు నాగవంశీ గారి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో నాగవంశీ గారు కూడా ఎంతో కీలక పాత్ర పోషించినారు. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ ఇలాంటి తదితరులు కీలక పాత్రలు పోషించడం జరుగుతుంది అనమాట. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది.